మీ అందరికీ తెలిసిన కథే. కానీ నేను మరొకసారి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఏంటి అనంటే, పామును నువ్వు పాలు పోసి పెంచినా, నువ్వు నీతులతో, గుణపాఠాలతో దాన్ని పెంచినా, ఆ పాము విషమే చిమ్ముతుంది. ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది. అయితే కొంతమంది స్నేహితులైనా, కుటుంబీకులైనా గాని కూడా ఏంటి అనంటే, వారితో సంబంధం అనేది మొదటగా ప్రేమపూర్వకంగా, ఆప్యాయతంగా ఉన్నప్పటికిని కూడా కొన్ని రోజుల తర్వాత అంటే ఒక సందర్భాన్ని బట్టో, లేదు అననంటే ఒక మనస్పార్థాన్ని బట్టో ఏమవుతుంది అనంటే అక్కడ ఒక విషము చిమ్మే సందర్భము ఏర్పడుతుంది. అయితే నీ గుణం మంచిగానే ఉన్నది. నీ స్వభావం మంచిగానే ఉన్నది. కానీ అవతలి వ్యక్తిలో ఉన్న అసలు గుణము బయటపడుతుంది. ఆవ్ ఆ గుణము నిన్ను కాటేస్తుంది. ఆ గుణము నీ ఒంట్లో విషమునెక్కిస్తుంది. సో, ఆ గుణము వల్ల నీవు పతనం అవ్వాల్సొస్తుంది. నువ్వు నాశనం అవ్వాల్సి వస్తుంది. సో, కాబట్టి నీ జీవితంలో ఆ పాము లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంత దూరంగుండు. శత్రువుగా దూరం అవ్వకు. ఎందుకంటే పగబట్టి ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది. మిత్రుడిగానే నువ్వు దూరమవ్వు. అది నీకు ఎంతో మంచిది. నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీ జీవితానికి ఎంతో మంచిది.